ప్రతి తల్లిదండ్రికి పెళ్ళిడికొచ్చిన తమ కొడుకో కూతురుకో పెళ్లి చేయాలనుకుంటారు. కూతురు లేని వాళ్ళు కోడల కోసం, కొడుకు లేని వాళ్ళు అల్లుడు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కానీ పెళ్ళనే విషయంలో వాళ్ళ పిల్లల అభిప్రాయాలు ఎలా ఉన్నాయని మాత్రం కొందరే తెలుసుకుంటారు. నిజంగా పెళ్ళి అనేది వయసులో ఉన్న ప్రతి అమ్మాయికి అబ్బాయికి ఒక పెద్ద పరీక్ష లాంటిది. పెళ్లి మీద ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొంతమందికి చాలా క్లారిటీ ఉంటుంది, ఇంకొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు క్లారిటీగా ఉన్నారా, కన్ఫ్యూజన్లో ఉన్నారా అన్నది మీ ఒక్కరికే తెలుస్తుంది. మరి మన కథలో అభి క్లారిటీగా ఉన్నాడో, కన్ఫ్యూజన్లో ఉన్నాడో మీరే చూడండి. ఒరే నాన్న లేవరా, నిన్న మీ నాన్న పంతులు గారితో మాట్లాడారు. పిల్లని చూడటానికి వాళ్ళు వస్తామని చెప్పారట్రా. నాకైతే కోడలి పిల్లని ఎప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది. ఆయన వచ్చేసరికి రెడీగా ఉండాలి, లేకపోతే తిడతారు. పైగా వస్తామని చెప్పి వెళ్ళకపోతే మాట పోతుందిరా. వినపడుతోందా? నేను కాఫీ తీసుకొస్తున్నానులే. చూసావా, నీ గురించి అమ్మ మాట్లాడేది. ఎక్కడున్నావా ఏంటో. ఏరా ఇక్కడున్నావు, తొందరగా రెడీ అవ్వు. మన ఇద్దరిని ఇలా చూసారంటే మీ నాన్న వచ్చి తిడతారు. ఏ నాన్న, ఏమైంది? ఏం మాట్లాడు? నాకేమైందమ్మా, ఏమీ కాలేదు. అయినా నాకు అప్పుడే పెళ్ళేంటి? ఏం సాధించానని పెళ్లి చేసుకోమంటున్నారు? అప్పుడే ఏమిట్రా, నీ వయసు ఎంత అనుకుంటున్నావు? 28 ఏళ్ళు. అయినా ఏదైనా సాధిస్తేనే పెళ్లి చేసుకోవాలా? 28 అయితే పెళ్లి చేసుకోవాలా? ఏం చేసుకోవా? అమ్మ నాకు ఒక చెప్పు. అప్పుడు అమ్మమ్మ వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు డాడీ ఎలాంటోడు, ఎంత సంపాదిస్తాడు, మంచోడా కాదా, నా కూతుర్ని బాగా చూసుకుంటాడా లేదా, ఇవన్నీ ఆరా తీసే కదమ్మా నీకు నాన్నకి పెళ్లి చేసింది. అలాంటిది ఇప్పుడున్న ఈ జనరేషన్లో నాకు పెళ్ళినిచ్చే వాళ్ళు కూడా అవన్నీ తెలుసుకునే కదమ్మా ఇస్తారు. మరి నేనేం జాబ్ చేయనప్పుడు, ఏం సంపాదించినప్పుడు నేనెలా పెళ్లికి అర్హునవుతానమ్మా? ఇదిగో అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయి. ఏం సర్దుకుంటాయే? అసలు మన దగ్గర ఏముందని ఇస్తారు చెప్పు? ఆస్త? మనం అంత రిచ్ కాదు. పోనీ చదువు చూసా, గ్రాడ్యుయేషన్తోనే ఆపేశాను. పోనీ ఉద్యోగం చూసిస్తారా, అది మధ్యలోనే ఆపేశాను. మరి ఇవేం లేనప్పుడు ఎలా చేసుకోనమ్మా? ఏమమ్మా నాన్నైనా వాళ్ళ కూతుర్ని ఇంకో ఇంటికి పంపిస్తున్నారంటే ఇన్ని రోజులు మాతో సంతోషంగా ఉన్న మా బిడ్డ పెళ్ళి అనే బంధంతో మన ఇంట్లో ఇంకా సంతోషంగా ఉండాలని, మా అల్లుడు పలానా జాబ్లో బాగా సెట్ అయ్యాడని, మా అమ్మాయిని బాగా చూసుకున్నాడని వాళ్ళు, నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడని నా భార్య గర్వంగా చెప్పుకోవాలమ్మా. నాన్నలాగా, నీలాగా. అదేం కాదు నాన్న, పెళ్ళైతే కొంతమందికి లైఫ్ చేంజ్ అవుతుంది. డబ్బు, పేరు, ఉద్యోగం అన్నీ వస్తాయిరా. కొంత మంచి జరుగుతుంది, కొంత చెడు జరుగుతుంది. ఇదిగో నీకంతా మంచి జరుగుతుంది, నువ్వేం భయపడకు. భయం కాదమ్మా, బాధ్యత. పెళ్ళంటే మెకానికల్ లైఫ్లో మనిషి చాలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే అసలు బ్రతకలేం. ముందు వెనక అన్నీ ఆలోచించుకొని అన్నీ చూసుకొని చేసుకోవాలమ్మా. అమ్మా, మనిషి జీవితంలో తనకంటూ జరిగే ఒక పెద్ద పండగ ఈ పెళ్ళి. అంత పెద్ద పండగని ఏమీ లేకుండా ఎలా చేసుకోమంటావే? బంధువుల కోసమో, పక్కింటి వాళ్ళ కోసమో, లేదా ఊర్లో పరువు కోసమో పెళ్లి చేసుకోకూడదమ్మా. తల మీద పెట్టే జీలకర్ర బెల్లానికి, వేద మంత్రాలకి, మెళ్ళో కట్టే మంగళసూత్రానికి, 7 అడుగుల నడకకి, మీరందరూ ఆశీర్వదించి మామయ్య చెల్లె తలంబ్రాలకి, వీటన్నిటికీ అర్థం ఉండాలి. నాతి చరామి అని నేననే మాట సార్థకం అవ్వాలి. అదే నా కోరిక. ఏంటమ్మా అలా చూస్తున్నావు?
ఏమో నాన్న, పెళ్ళంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు గాని నువ్వేంటో వింతగా మాట్లాడుతున్నావు. నాకేం అర్థం కావట్లేదురా. వింతే ఉందమ్మా. పెళ్లి చేస్తూ పని అయిపోతుందని వాళ్ళు అనుకోకూడదు, కోడలు తెచ్చుకున్నాను మనం సంబరపడిపోకూడదు. తెలుగులో సామెత ఉంది కదమ్మా, మన ఇంట్లో అమ్మాయిని ఉన్నింట్లో ఇచ్చి మన ఇంటికి వచ్చే అమ్మాయిని లేనింట్లో తెచ్చుకోవాలని. నాకే లేనప్పుడు తనని ఎలా పోషించనమ్మా? తను మన ఇంటికి మహాలక్ష్మిలా, అన్నం పెట్టే అన్నపూర్ణాదేవిలా, సిరులు తెచ్చే లక్ష్మీదేవిలా, చదువులు చెప్పే సరస్వతీదేవిలా వస్తుంది. తను అన్ని రూపాల్లో వస్తున్నప్పుడు నేను ఏదైనా చేస్తేనే కదమ్మా తనకి విలువ ఉంటుంది. పెళ్లి చేసుకుంటే లక్కున్నోడి జీవితం మారుతుంది, లేనివాడి జీవితం మారదు. అయినా నేనేం పెళ్లి చేసుకుని అనట్లేదు. నేను పోషించే స్థాయికి వచ్చినప్పుడు చేసుకుంటా అంటున్నాను, అంతే. ఏంటమ్మా మరీ ఎక్కువ మాట్లాడేశానా? సర్లే రా, అక్కడ కూర్చుందాం. లేదు నాన్న, మేమే తొందరపడ్డాం. నేను మీ నాన్నతో మాట్లాడతాను గాని నువ్వు సెటిల్ అయిన తర్వాతే మహాలక్ష్మి లాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకుందాం. ఆయన నిన్ను కట్టుకోబోయా మహాలక్ష్మి ఎక్కడుందో గాని అదృష్టవంతరాలరా. తన కదమ్మా అదృష్టవంతరాలు. ఆ అదృష్టాన్ని మన ఇంటికి తెచ్చుకుంటాం, మా అమ్మలాగా. అమ్మా ఆకలేస్తుందే. అయ్యో రామ్మా, మర్చిపోయిన చూసావా నీతో మాట్లాడుతూ. స్టవ్ మీద ఏం పెట్టానో కూడా తెలీదు. త్వరగా రా, దోశలేస్తాను, తినేసి ఇంటర్వ్యూకి వెళ్దు. అమ్మా ఒక్క నిమిషం. అదేంటది? ఆకాశం. అక్కడే మనకు కనిపించిన స్వర్గంలోనే ఎవ్వరి పెళ్ళైనా నిర్ణయించబడుతుంది. మా అమ్మ నాన్న పెళ్ళిలా. మనమెవరో తెలియని అమ్మాయి, మనకెవరో తెలియని అమ్మాయి పెళ్ళి అనే బంధంతో మన ఇంటికి వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలి. అదే నిజమైన పెళ్ళి. అప్పుడే 3 ముళ్ళకి 7 అడుగులకి అర్థం ఉంటుంది. ఇలా 2 కుటుంబాల వైపు బాధ్యతగా ఆలోచించే కొడుకులకి, తమ పిల్లల అభిప్రాయాలను గౌరవించే తల్లిదండ్రులకు మా ఈ చిన్ని ప్రయత్నం అంకితం.